Deputy CM Batti Vikramarka said that he has given another good news to the unemployed. He said that Ambedkar knowledge centers will be open for the unemployed who prepared for the various competitive exams conducted by the government. It is mentioned that they are bringing subject matter experts to give coaching. It has been clarified that lessons will be taught online at the center of the state capital, Hyderabad. It is mentioned that the doubts of the candidates will be cleared at their respective centers. Batti Vikramarka said that the job calendar promised by the Congress during the assembly elections will be announced soon. ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేటట్టు చేయాలి కానీ ఇదేంది ఇంత పెద్ద ప్రభుత్వం చేతిలో పెట్టుకుని యంత్రాంగం చేతిలో పరీక్షలు కూడా నిర్వహించలేక పేపర్లు లీక్ చేసి ఇట్లా ఆగం చేస్తే నాలాంటి తల్లులు ఎంతమంది రోధిస్తున్నారో రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నడుస్తున్నావు, చెప్పు, గొంతెత్తి మాట్లాడని చెప్పి మా తరఫున నువ్వు పోరాటం చేయి, అందరూ తొందరగా కండక్ట్ అయ్యేటట్టు చూడని చెప్పి ఆ నుంచి ఊరు దాటేంత వరకు నాకు ఓపిక లేకపోతే నీతో నడుస్తాను నేను కూడా అని చెప్పి నడుచుకుంటూ వచ్చాను. ఈ సంఘటన ఇది నేను అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం అంతా అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇటువంటి తల్లుల బాధని తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలనేదే మా అందరి ఆలోచన. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది వచ్చింది కూడా మనం ఈ బిడ్డలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వటానికి. 4 రోజులు ఆలస్యం అయితే ఖర్చు మనకే తగ్గిద్ది. వాళ్ళు పోస్ట్పోన్ చేయాలంటే 4 రోజులు, సంవత్సరం, 6 నెలలు పోస్ట్పోన్ చేయాలంటే 6 నెలలు జీతాలు ఇచ్చేది భారం మనకే తగ్గిద్ది. మనకు చాలా సంతోషం, మనదేమైంది చాలా సంతోషం చేయొచ్చు. కానీ బట్ మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి కదా. మనం ఎన్నికల కంటే ముందు కానీ గ్రామాల్లో కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ చెప్పినప్పుడు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ నేను అందరికీ మాట ఇచ్చాను, నేను తొందరగా ఉద్యోగాలు కండక్ట్ చేసి నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాము. దానికోసమే మనం తొందరగా ఈ 7 లక్షల కోట్ల అప్పున్నా, భారం ఉన్నా, ఇబ్బంది ఉన్నా తొందరగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ మనం టాప్ ప్రయారిటీగా పెట్టుకొని నిరుద్యోగ యువత కోసం ముందుకు పోతున్నాం. ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడి